బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసంలో ఉన్న అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటి మాసం అన్న విషయం మనకు తెలిసిందే. 2 శుక్రవారాలు అయిపోయి మిగిలిన శుక్రవారాలు కానీ అసలు జనరల్ గా కూడా లక్ష్మీ కటాక్షం రావాలి అంటే శుక్రవారం పూట ఎటువంటి దీపారాధన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది? ఈ దీపాలు పెట్టేయటం అనేది వేళం వెర్రి అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. శాస్త్రంలో దీపం పెట్టడం అనే అంశం ఉందా? మీ ద్వారా నేను తెలుసుకోవాలి సార్. ఇదివరకు రోజుల్లో అసలు దీపాలు ఎవరు పెట్టేవారు కాదు, శుక్రవారాలే పెట్టేవారు అని కొంతమంది దీపం పెట్టే వాళ్ళని వేళం వెర్రి అనటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో కొంత గ్రాటిట్యూడ్ ని మనం చూపిస్తున్నాము. మరి ఎందుకు అలా అంటున్నారో తెలియట్లేదు. అసలు శాస్త్రం ఏం చెప్తోంది? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎందుకంటే కార్తీక దీపం ఉంది తెలుసు. కార్తీక మాసం ప్రత్యేకంగా దీపానికి ఎక్కువ ప్రాధాన్యత, దీపానికి ఎక్కువ ప్రాధాన్యత. ఒక దీపం వెలిగించడం ద్వారా 32 రకాల దోషాలు పోతాయని చెప్తుంది శాస్త్రం. దీపం వెలిగించినందుకు అజ్ఞానం తొలగిపోతుందట మనకి. అంటే అంతకుముందు వరకు మనం కొన్ని ఊహల్లోని మనం కొన్ని కానివి అవును అనుకోవడం, లేని భయాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే నిజంలోకి బయటకు వస్తాడు మనిషి, సత్యంలో బ్రతుకుతాడు దీపం వెలిగించడం వల్ల అనేటువంటి శాస్త్రం. అదేవిధంగా మనం పంచోపచారాలు చేస్తాం అమ్మవారికి. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ పంచోపచారాలు చేసేటప్పుడు మనకి ఆ రకమైనటువంటి యోగాన్ని ఆ పరమాత్మ ఇస్తున్నాడు. అది లక్ష్మీ రూపంలో అనుకోండి, శివ రూపంలో, విష్ణు రూపంలో, ఏ రూపంలో ఉన్నా కానీ. ఇప్పుడు గంధము నైవేద్యం పెట్టి, అంటే గంధాన్ని పంచోపచారాల్లో చేసాం. గంధం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. లైఫ్లో ఒక మంచి, అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నాం అంటే గురుబలం పెరుగుతుంది గంధం చేయడం వల్ల. అంటే దైవానుగ్రహం పెరిగేటువంటి వాటిల్లో గంధం అమ్మవారికి చేయడం అనేటువంటిది మంచిది. రెండవది పుష్పం వల్ల ఆనందం పెరుగుతుందట మనిషి, ఆనందం. మూడవది ధూపం వల్ల ఏమవుతుంది అంటే ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుందని చెప్తారు శాస్త్రంలో. దీపం వల్ల జ్ఞానము. నైవేద్యం వల్ల మనం పెడుతున్నాం అనుకుంటున్నాం కానీ అది భగవంతుడికి అది సమర్పించడం వల్ల మనకి తిండికి లోటు లేకుండా ఉంటుంది. మళ్ళీ ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అయితే ఇక్కడ మీరు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా చేస్తే ఎలా చేరుతుంది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక. నీకు భావన లేకపోతే ఏమి ఉపయోగం లేదు. శివుడే, సాక్షాత్ శివుడే చెప్పాడు, అయ్యా మీరు ధూపాలు పెట్టండి, దీపాలు వేయండి, హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి, ఏం చేయండి, నేను చలించను, కానీ భక్తి అనేది ఒక్కసారి వచ్చిందని అలా వశ్యమైపోతాను. అయితే భక్తి అనేది లేకుండా మీరు ఎన్ని దీపాలు పెట్టినా వేస్ట్. 1000 దీపాలు పెట్టండి కానీ భక్తి అనేది ఉండాలి. భక్తితోనే ఆ దీపం పెట్టిన దానికి కనెక్టివిటీ ఉంటుంది. మనకి చాలా మందికి భక్తి అంటే ఏంటి అనిపిస్తుంది. భగవంతుడి మీద అంటే భగవంతుడి గురించి వినంగానే ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను చూసారా, దట్ ఈస్ భక్తి. అలా నా దగ్గర ఏదవుతుందంటే అవునా అయితే వెళ్ళాలి మనం, ఆ ఫీల్. ఇప్పుడు ఒక ప్రేమించే అమ్మాయిని అబ్బాయినో ఒక మనిషి వాళ్ళు వచ్చారని ఒక రకమైన మనసులోంచి ఒక ఫీలింగ్ వస్తుంది. అబ్బా నాకు తెలిసిన అమ్మాయి వచ్చింది, ఆ అబ్బాయి వచ్చాడా. లేకపోతే పిల్లడు కనుక అంతసేపు ఫోన్ చేస్తుంటే కలవలేదు కానీ ఒక్కసారిగా తండ్రి వచ్చి అంటాడు, ఇగో కలిసిందని, అమ్మ కలిసింది అమ్మయ్య అంటే ఫీల్ వస్తుంది చూసారు. అలాగే భగవంతుడి గురించి వినగానే, భగవంతుడి గురించి చెప్పగానే, భగవంతుడి గురించి మనసులో అనుకోగానే ఆ ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో దట్ ఈస్ భక్తి. ఆ ఫీల్ తోటి దీపారాధన చేసుకోవాలో లేకపోతే ఇట్లా ఆరాధన చేసుకోవాలో అని అనుకుంటారు ఏదైనా కూడా. అవునండి. దాన్ని వేళం వెర్రి అనటం ఎంతవరకు సమంజసం సార్? అది వాళ్ళకి తెలియని అజ్ఞానం. అంటే ఇప్పుడు పిల్లవాడికి బంగారం చేతికిచ్చాము, పడేస్తాడు. అంటే బంగారం యొక్క విలువ తెలియకపోవడం. ఇంకోటి ఏంటంటే వేలం వెర్రి అంటారంటే దీపం పెట్టుకుంటున్నారు, ఇది వరకు రోజుల్లో ఇలా దీపాలు లేవు, ఇప్పుడేమో వేలం వెర్రిగా దీపాలు పెట్టేసుకుంటున్నారని కొంతమంది పెద్ద పాపం స్థాయికి తగ్గిన మాట మాట్లాడితే అలా కాదు. దీపం పెట్టడం వల్ల ఏంటంటే ఉపనిషత్తుల్లోనే, వేదంలో అన్నిట్లో ఉంది. వేలం వెర్రి అనడానికి ఏంటి నీకు ఆధారం? కరెక్ట్. బట్ ఎవడి ఇష్టం అది కదా సార్, అది అలా ప్రేమగా అది కరెక్ట్ కూడా కాదండి. అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయడమే కదా. ఒక ఇదిని నమ్ముకుంటూ నువ్వు వెళ్తున్నావు, దీనివల్ల పక్కనున్న వాడికి నష్టం లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చూడండి, మనుషులకి వ్యసనాలను ఇచ్చేటువంటివి చాలా ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. కరెక్ట్. అవును. ఆరోగ్యాన్ని పాడు చేసేవి చాలా ఉన్నాయి,
దాని గురించి ఎవ్వరూ మాట్లాడు, ఏమీ మాట్లాడు. కానీ ఇది ఎవరు ఆరోగ్యం పాడు చేయకపోయినా ఎవరికి వారు భక్తిగా చేసే పూజ గురించి మాట్లాడతారు. దేవుడు లేడని మాట్లాడతారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి లేడని మాట్లాడతారు. అసలు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా. పోనీ ఇదేమైనా నువ్వు ఇలా మాట్లాడడం వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం కలుగుతుందంటే ఏమీ లేదు. అది లేదు. అంటే ఉప్పు దీపం అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అవునండి, ఐశ్వర్య దీపం అని అవునండి, పెట్టుకుంటున్నారు. ఉప్పు దీపం అది తాంత్రికంలో ఉందండి. తంత్రం అది. దాన్ని తంత్రం అది. ఉప్పు దీపం పెట్టేసుకుంటున్నారు, కూష్మాండ దీపం పెట్టేసుకుంటున్నారు. అసలు ఎవడు చెప్పాడు ఇవన్నీ కర్మ విపాకం అనే గ్రంథంలో ఉంది కూష్మాండ దీపం గురించి. గ్రంథంలో ఉంది, గ్రంథస్థంగా ఉంది. దానికి సొంతంగా పుట్టించిన సొంతంగా పుట్టినవి కాదు. ఎందుకు మీరు 4 రోడ్ల మధ్యన పెడుతుంటారు చూసారా, అది కూడా గ్రంథంలో ఉంది. అది నేను ఒకప్పుడు చదివి, అంటే చదవక ముందు పిచ్చోళ్ళ నేను అనుకున్నా, స్వయంగా నేనే అనుకునేవాడిని, ఏంటిది రోడ్ల మధ్యన పెట్టడం, ఏమిటిది రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నారు, భగవంతుడు ఉండగా అనుకునేవాడిని. కర్మ విపాకం అనే గ్రంథంలో చాలా స్పష్టంగా రావి చెట్టు చుట్టూ ఉండే ప్రదక్షిణాలు, మనకి ఏదైనా ఎవరైనా ఇప్పుడు గాలిదొలి సోకిందన్నప్పుడు అవి పెడతారు. ఎప్పుడు పెడతారంటే గాలిదొలి సోకిందని ఫీలింగ్ ఉన్నప్పుడు. అయితే లక్ష్మీదేవి ఆరాధన వల్ల కూడా గాలిదొలి సోకదు. లక్ష్మి కదా, అక్కడ లక్ష్మి అంటే అలక్ష్మి ఎందుకు వస్తుంది అక్కడికి? కాబట్టి లక్ష్మీ ఆరాధన. అయితే లక్ష్మీ ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా పొరపాటును కూడా విష్ణువుని తలుచుకోకుండా కనుక చేస్తా ఆవిడ పొరపాటును కూడా పలకదట. అంతే, పలకదు. ఇంకా అదేదో అంటారు చూసారా, ఏదైనా ఇంటికి వెళ్ళి అమ్మ మీరు రాండి అతను వద్దంటే ఒప్పుకోరు కదా అంటాం. వెంటనే ఆయన రాకపోతే నేను ఎందుకు వస్తాను అంటారు కదా. అలాగే ఆవిడ రాదనమాట. స్త్రీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ కదా సార్. హస్బెండ్ తో ఎన్ని గొడవలైనా ఉండనివ్వండి, ఆయనకి ఇవ్వాల్సిన బయటవాడు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సింది. అయితే కొన్ని తాంత్రిక విధానాల్లో లక్ష్మీదేవి ఒక్కొక్క నూనెతో చేసే పదార్థం వల్ల లెక్కుంటుంది. ఈ శ్రావణ మాసంలో మిగిలిన 2 శుక్రవారాలు ఇకపైన కూడా అసలు శుక్రవారం లక్ష్మీ కటాక్షం కోసం ఎలా పెట్టుకోవాల్సి చెప్తానండి. ఇప్పుడు మనకు ఒక పని జరిగితే డబ్బు వస్తుంది అనుకోండి, అప్పుడు కొబ్బరి నూనెతో చేయమని చెప్పింది శాస్త్రం, దీపారాధన. అలా కాదు, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మందస్థంగా ఆగిపోయి ఉంటాయి, మూమెంట్ లేదండి, చాలా స్లోగా. ఆవుదంతో దీపం పెట్టాలి, ఆవునంతో దీపం పెట్టాలి. కొంతమందికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏళ్ళనాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, కానీ మాకు ముందుకు కదలట్లేదు, నువ్వుల నూనెతో పెట్టాలి దీపం, ఖచ్చితంగా ముందుకు కదులుతున్న విషయం అనేటువంటిది. ఇక మూలికా తైలాలు కొన్ని ఉంటాయి, అవి అన్ని రకాల సర్వగ్రహాలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆ రకంగా చెప్పారు. శత్రువు భయం ఉంది, శత్రువులతో బాగా గొడవలు ఉన్నాయన్నప్పుడు ఒత్తికి కుంకుమ అద్దె దీపం పెట్టమని చెప్పింది శాస్త్రం. అది తాంత్రిక విధానంలో ఒత్తంతా పెట్టి దీపం వెలిగించమని చెప్పింది అది. అండ్ అట్లాగే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే టైం కలిసి రావట్లేదు అంటుంటారు చూసారా, సమయం కలిసి రావట్లేదండి, మాకేంటో అర్థం కావట్లేదు, మరి ఇది ఏంటో ఎటుపోతుందో అర్థం కావట్లేదు, నిజంగానే ఇంతకీ అసలు నాకు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు సమయం రావట్లేదు అన్నప్పుడు ఒక మల్టీ కలర్ క్లాత్, అంటే రంగులు ఉండేటువంటి ఒక వస్త్రాన్ని పరిచి దానికి చుట్టూ పసుపుతో చుట్టూ ఇట్లా ఒక రౌండ్ షేప్లో పెట్టి దాని మీద దీపాన్ని పెట్టి వెలిగిస్తే కనుక టైం కలిసి రావడం జరుగుతుంది. చుట్టూ పసుపుతో చుట్టూ ఇలా గుండ్రంగా అద్దేసి పసుపు కానీ గంధంతో కానీ అద్ది దాని మీద దీపం పెట్టి వెలిగించాలి. అప్పుడు వాళ్ళకి ముందు కదులుతుంది విషయం అనేది, టైం అనేది కలిసి రావడం జరుగుతుంది. దీపాలు ఇన్ని రకాలు ఉన్నాయి, శుక్రవారం కూడా వెలిగిస్తే చాలా మంచిది. అంటే టైం కలిసి రావడం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో రాహుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రాహుకేతువుల ప్రభావం నుంచి బయటపడడానికి ఒక మాయలా ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరేం చెప్పినా నమ్మడు, చెయ్యడు, తిరతర అయ్యో నువ్వు చెప్పించేస్తే బాగున్నాయి అనిపిస్తుంది, లేకపోతే అతను సూచన చేస్తాడు, అది మిస్టేక్ అవుతుంటుంది. ఎందుకంటే అది కాల ప్రభావం, కేతు ప్రభావం వల్ల, అంటే రాహుకేతువుల ప్రభావం వల్ల ఇది చేస్తే ఆ మాయ నుంచి బయటపడతాడు మనిషి. బ్యూటిఫుల్. ఇన్ని విధానాలు ఖచ్చితంగా పాటించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా శుక్రవారాలు ఇట్లా అమ్మవారికి దీపారాధనలు చేసుకుని వారి కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.